నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను అర్చన. మరి ప్రధానంగా ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్త విశేషాలేంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. కులమత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అంటూ మరి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, నీతి నిజాయితీ, ఉక్కు సంకల్పం ఆ మహనీయుడి సొంతం అంటూ మనకు ఈనాడులో ప్రధానంగా వార్త వచ్చింది. ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రజాపాలన, ఆయన విగ్రహావిష్కరణ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. అలాగే 2023 వరకు ప్రజాప్రభుత్వం అనేది అధికారం. అమీర్పేట మైత్రివన చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలియజేశారు. మరి మనం నిన్నంతా చూసాము. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. అలాగే మనం కర్ణాటక రాజకీయాలకు వెళ్తే కుర్చీ దిగిన సిద్ధరామయ్య అధిష్టాన సూచనతో సీఎం పదవికి రాజీనామా, తదుపరి సీఎంగా డీకే శివకుమార్ అంటూ ప్రధానంగా ఆలింగనం చేసుకుంటున్న డీకే శివకుమార్ సిద్ధరామయ్యల ఫోటో కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇంకా రాయదుర్గంలో ఎకరా 237 కోట్లు టీజీఐఐసి ఈ వేలంలో చరిత్ర తిరగరాసింది. హైదరాబాద్ రియాలిటీ 6.29 ఎకరాల ఫ్లాట్ ఏకంగా మనకు చూసుకుంటే చాలా ఎక్కువ కోట్లకు విక్రయం అయితే జరిగింది. అలాగే తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్ రైల్ సిద్ధం అంటూ మనకు ఒక చక్కటి వార్త కూడా లోపల పేజీలో ఉంది. అలాగే ఒకే కార్డుల సంక్షేమం, వేర్వేరు శాఖల నుంచి లబ్ధి పొందుతున్న దీని పరిధిలోకి వస్తాయి. ఆధార్ తరహాలోనే ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్నింటికంటే ఇంకా ముఖ్యమైన విషయం, రైతన్నలు ఆధారపడొద్దు, ప్రతి గింజను కొంటామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చింది కూడా ఒక వార్తగా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేస్తాం. అలాగే వచ్చే సీజన్ నాటికి హమాలీలు గిడ్డంగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రీధరబాబు పొంగులేటితో కలిసి ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటన చేశారు. ధాన్యం సేకరణపై కలెక్టర్ల మిల్లర్లతో సమీక్ష జరిపారు. అలాగే తాత్కాలిక ఒప్పందం, 60 రోజుల కాల్పుల విరమణ, అణు చర్చలకు అమెరికా, ఇరాన్ అంగీకారం, ట్రంప్ సంతకం కోసం ఎదురుచూపు, అంతకుముందు బందర్ అబ్బాస్పై ఇరుచుకుపడిన అమెరికా అంటూ మనకు ఈనాడులో ప్రధానంగా వార్తాంశాలు అయితే వచ్చాయి. ఇంకా మరో పత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాము. ఆంధ్రజ్యోతి ప్రధానంగా మనకు ఎకరా 237 కోట్లంటూ దాన్ని ప్రధానంగా వేసింది. హైదరాబాద్లోని రాయదుర్గం గ్రోత్ కారిడార్లో ఐకే ఫ్లైఓవర్ పక్కన భారీ ధర పలికింది ఆ భూమి అంటూ, ఆ భూమి ఎక్కడుంది ఏంటన్నది ఆ ఫోటోను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్లో సరికొత్త రికార్డుగా ఇది చెప్పుకోవచ్చు. ఇంకా హైడ్రోజన్తో కూచుక్ పట్టాలు ఎక్కబోతోంది తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు. అందులో 10 బోగీలు, 1200 కిలోవాట్ల సామర్థ్యం, 75 కిలోమీటర్ల గరిష్ట వేగం. అలాగే జింద్ సోనిపట్ రూట్లు నడిపేందుకు పచ్చజెండా. ఈ సాంకేతికత ఉన్న అతి తక్కువ దేశాల జాబితాలోకి భారత్. మరి 5 ఏళ్లలో 200 రైళ్ల తయారీ కాజీపేట ఫ్యాక్టరీ నుంచి సిద్ధం చేయాలి అనేది లక్ష్యం. పట్టణాలు, నగరాలను కలిపేలా ఇంటర్సిటీ రైళ్లు పూర్తి కావస్తున్న కాజీపేట ఆర్ఎంఐయు పనులు సమీక్షలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ రకంగా తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు, ఆధార్ తరహాలోని విశిష్ట గుర్తింపు సంఖ్య, ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలు ఉండాలి. సమగ్ర సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా ఈ యూనిఫైడ్ కార్డుకు అనుసంధానించాలి. మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే ఆ సమాచారం చేయూత డేటా బేస్కు చేరాలి అంటూ ఆధార్ తరహాలను ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం మనకు ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అంటే ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలియజేశారు. కర్ణాటక గద్దెపై డీకే, ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా, గవర్నర్కి ఆదేశిక లేఖ అందజేశారు. కేబినెట్ సభ్యులకు అల్పాహార విందు. ఈ రకంగా ఇది మనం ఒక వార్త చూడొచ్చు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతి రత్నాలు అంటూ మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్తను కూడా ప్రధానంగా ఫోటోతో సహా వేశారు. మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శం, యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూసాం. అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరా, ఎన్టీఆర్కు కులం, ప్రాంతం, భాష లేదు. ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడం. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్. ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడొచ్చు, ఆయన పేరుతోనే నకిలీ నేత అన్నారు. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ల చలవే. బాబు ప్రణాళికతోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫ్యూచర్ సిటీకి దిగ్గజ కంపెనీని అందిస్తాం. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా తెలియజేశారు. మరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నేతలు కూడా నివాళులర్పించారు. నీట్ రీటెస్ట్పై పీఎంఓ నజర్, రంగంలోకి ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షణ, పేపర్ తయారీ నుంచి పంపిణీ దాకా అడుగడుగున నిఘా. జూన్ 21న పకడ్బందీగా పరీక్ష. రాజ్నాథ్ నివాసంలో సమీక్ష, హాజరైన ధర్మేంద్ర సింధియా. అవకతవకలకు నాదే బాధ్యత అంటూ మనకు సిబిఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇంకా భారత్ మామిడిపై జపాన్ నిషేధం. 20 ఏళ్ల తర్వాత దిగుమతులకు మళ్లీ బ్రేక్ పడింది. బంగినపల్లి, అల్ఫాన్సో, కేసర్, లాంగ్రా వెరైటీలపై ఈ ప్రభావం అయితే పడబోతోంది. మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా.
ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో అమెరికా దాడి చేసింది. ప్రతీకారంగా కువైట్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే 4-5 రోజుల్లోనే కొనుగోలు పూర్తవ్వాలి అంటూ మనకు తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి మనం ఈ వార్త చూడొచ్చు. యంత్రాంగం అంతా ధాన్యం కొనుగోళ్లపై సేకరణపై దృష్టి పెట్టాలి. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లించాలి. రవాణాకు ఇసుక లారీలను వినియోగించుకోండి. చివరి గింజ వరకు ధాన్యం సేకరణ ప్రక్రియ సమీక్షల అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు అయితే జారీ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలని పొంగిలేట్ అంటున్నారు. కిరాయి గోదాములకు ధాన్యాన్ని తరలిస్తామని దుద్దిల్ల శ్రీధర్బాబు చెప్తున్నారు. మరి యాదాద్రి పెద్దపల్లిలో కొనుగోలు కేంద్రాలని పరిశీలన చేస్తున్నామని అంటున్నారు. అలాగే పరస్పర సహకారంతోనే జల వివాదాల పరిష్కారం అంటూ ప్రధాని చెప్పిన దాన్ని మనం రాష్ట్రాలకు ప్రధాని చేసిన సూచనను ఒక ఫోటోతో సహా వేశారు. కొనుగోలులో కోటి సమస్యలు, కాంటాల కోసం రైతులు ఎదురుచూపులు, లారీలు గోనె సంచుల కొరతతో ఇబ్బందులు, బస్తాకు 3 కిలోల తరుగు, మిల్లల ఇష్టారాజ్యంగా ఉంది. హమాలీల కొరత, వర్షాలకు తడుస్తున్న ధాన్యం, మిల్లుకు ధాన్యం చేర్చే బాధ్యత రైతులకి అప్పగింత, కొనుగోలుల జాప్యంతో దళారులకి అమ్మేసుకుంటున్న రైతులు. అయితే 90 నుంచి 75 లక్షల టన్నులకు తగ్గిన లక్ష్యం. మరి నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మొత్తంగా మనకు రైతన్నల గోస మనకు కనిపిస్తూ ఉంది. ఎరువు అడిగితే కేసులు, పండిన పంట కొనమంటే బేడీలు అంటూ చాలా ప్రధానంగా పెద్ద వార్తను అయితే వేయడం జరిగింది. రైతన్నలపై పగబట్టింది రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. 2.5 ఏళ్లుగా అణచివేతల పర్వం కొనసాగుతోంది. అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ వదలట్లేదు. ఆగ్రహించిన, ఆందోళన చేసిన సంఖ్యలు వేస్తున్నారు. కరెంటు, సాగునీళ్ళు ఇవ్వమన్న కేసులు పెడుతున్నారు. భూములు ఇయ్యకున్న భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి లగచర్ల నుంచి ఫార్మా దాకా ఇదే తీరు ఉంది అంటూ మనం ప్రధానంగా ఈ వార్త చూడొచ్చు. అయితే క్వింటాకు 19 కిలోలు తరుగు పేరిట రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే ఉల్టా దబాయింపులు చేస్తున్నారు. వడ్లు దింపుకోబోమంటూ బెదిరింపులు చేస్తున్నారు అని ఒక ఫోన్లో వీడియో తీసిన పాలమూరు రైతు అంటూ ప్రధానంగా మనం వార్త చూడొచ్చు. అయితే రైతుకు న్యాయం కోసం గులాబీ రణం, సాగని కొనుగోళ్లు, చల్లారని సెగలు, తొండి సర్కార్పై తోపుడు బండితో నిరసన అంటూ ప్రధానంగా వీటికి సంబంధించిన మనం ఫొటోస్ కూడా చూడొచ్చు. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోందంటూ ప్రధానంగా వార్తనైతే నమస్తే తెలంగాణ వేయడం అయితే జరిగింది. ఇంకా ఇండ్ల వింతలు, కండ్లకు గంతలు, ఇంద్రమేళ్లపై కాంగ్రెస్ సర్కార్ జోటా లెక్కలంటూ ఇంకొక వార్త కూడా మనం చూడొచ్చు. ఇంకా చేతల్లో చూపెట్టు అంటూ దమ్ముంటే 20 లక్షల ఇల్లు కట్టించినాకనే ఓట్లు అడుగు అంటూ కేటీఆర్ అంటున్నారు. సవాల్ చేసే పారిపోవడం మంత్రి పొంగులేటికి అలవాటే. బాంబులు పేలుస్తామని తుస్సుమనిపించారు తుప్పేలు మినిస్టర్. హైదరాబాద్లో పేదల కోసం 1 లక్ష ఇల్లు కట్టింది మేమే. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ బీఆర్ఎస్. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. 2.5 ఏళ్లలో కట్టిన ఇంటి లెక్కలపై శ్వేతపత్రం ఇవ్వాలి. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలాగే ఉద్యమకారులకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్. నాతో పాటు జైలుకు పోయిన 16 మందికి కొలువులు. మా ఇంట్లోనే సార్ సంతకం పెట్టి ఉత్తర్వులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప వీడియో వైరల్ అంటూ అదొక వార్తగా మనం చూడొచ్చు. అలాగే జనసేనకు జర్నలిస్టుల సెగ, జనసేన నాయకుల మీడియా సమావేశం రసభాస అయిందంటూ ఇంకొక వార్తగా మనం చూడొచ్చు. రెవెన్యూ రివర్స్ పాలన, ఆర్డీఓపై పెత్తనం, తహసీల్దార్కు రెవెన్యూ శాఖ బదిలీలో అసంబద్ధ నిర్ణయాలు, కేడర్ కాకపోయినా డిఆర్ఓలుగా బదిలీ, తాజా అర్జున్ మండల కేంద్రాల్లో అదనపు తహసీల్దార్ పోస్టును క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు, సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు. మళ్ళీ పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం, ఇంకా లక్షద్వీప్కు నైరుతి, జూన్ 3-4 తేదీల్లో కేరళ తీరానికి రుతుపవనాలు చేరే అవకాశం అంటూ ఒక వార్త ఉంది. ఎకరం 237 కోట్లు, అది మనం చూసాం. టీజీఐఎస్సీ రాయదుర్గం భూముల వేలంలో రికార్డు ధర. ఇంకా పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం. జూన్ 25 నుంచి జూన్ 24 వరకు రాష్ట్రంలో అక్టోబర్లో తుది ఓటర్ జాబితా ఖరారయ్యే ఛాన్స్. ఆ తర్వాతే ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ సాధ్యం. ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే రైతు భరోసా కూడా డౌటే అంటూ ఇది ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణలో వార్తలు అయితే ఉన్నాయి. ఇక మనం ఏపీ వార్తా విశేషాలకి వద్దాం. ఏపీ వార్తా విశేషాల ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే పెన్న బనకచెర్లతో గోదావరి కావేరి అనుసంధానం అంటూ ప్రధానంగా ఆ వార్త అయితే మనకు కనిపిస్తోంది. అలాగే జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అంటూ మనకు అక్కడ సీఎం చెప్పింది మనం వింటూ ఉన్నాము. ఇటు మనకు చూస్తే అటు ఏపీ ఫొటోస్ కూడా ఉన్నాయి, తెలంగాణ ఫొటోస్ కూడా వేశారు. ఇంకా కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య, జగన్ పిఏ కేఎన్ఆర్కు బినామీలు, నీట్ పునఃసమీక్షపై ప్రధాని పర్యవేక్షణ, రాజకేశ్ రెడ్డికి అన్నీ తెలుసు, ఇంకా తాత్కాలిక ఒప్పందం అంటూ ప్రధానంగా మనం ఇవన్నీ చూసాం. అయితే పెన్న బనకచెర్లతో చూస్తే 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి శ్రేణులు సిద్ధం కావాలి.
అదరగొట్టిన వర్చువల్ మహానాడు ముగింపు సభలో చంద్రబాబు మరి గొడ్డలి పార్టీకి అధికారం పోయిన అహంకారం తగ్గలేదని ఆయన ధ్వజమెత్తారు. మొత్తంగా ఇది మనకు ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తా విశేషాలు. అయితే పెన్నా బనకచర్లతో గోదావరి కావేరి అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు అన్నింటికీ అనుబంధ విభాగాలు ఉంటాయి, కానీ గొడ్డలి పార్టీ అనుబంధ విభాగాలు ఏంటో తెలుసా? గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సోషల్ మీడియా సైకో బ్యాచ్ అంటూ మహానాడులో చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకొక వైపు చూసుకుంటే ఇందులో జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అంటూ నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహనీయుడి సొంతం, ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రజాపాలన, హైదరాబాద్ అమీర్పేట మైత్రివన చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది మనం చూడొచ్చు. కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య అధిష్టాన సూచనలతో రాజీనామా, జాతీయ రాజకీయాలకు వెళ్లబోనని ప్రకటన, తదుపరి సీఎంగా డీకే శివకుమార్కు అవకాశాలు, జగన్ పీఏ కేఎన్ఆర్కు బినామీలు, వైకాపా అధికార ప్రతినిధి పుత్త శివశంకరరెడ్డి పేరిట ఆస్తుల కొనుగోలు, మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తుల వెలుగులోకి, తాడేపల్లిలోని శివశంకరరెడ్డి నివాసంలో సోదాలు, నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు, రెండో రోజు 10 గంటల పాటు కేఎన్ఆర్ విచారించిన సిట్. మరి నీట్ పునఃసమీక్షపై ప్రధాని పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల రవాణాకు వాయుసేన విమానాలను వాడతారా అనేది ఒక ప్రశ్నార్థకంగా వేసి ఆ వార్తనైతే ప్రచురించడం జరిగింది. రాజ్ రెడ్డికి అన్ని తెలుసు అంటూ ఈడీ విచారణలు వెల్లడించారని విజయసాయిరెడ్డి చెప్తున్నారంటూ అదొక వార్తగా మనం చూడొచ్చు. సిఐ గారు మా కాబోయే అరడిపై ట్రాఫిక్ చలానున్నాయా అంటూ కుమార్తె భవిష్యత్తు కోసం ఒక తండ్రి తాపత్రయం, ఒక ఆసక్తికరమైన వార్తను కూడా ఈనాడైతే మనకు ప్రచురించింది. తాత్కాలిక ఒప్పందం ఈ వారంలోనూ డీల్ అంటూ ట్రంప్ చెప్తున్నారు. 60 రోజుల కాల్పుల విరమణ, అణు చర్చలకు అమెరికా ఇరాన్ అంగీకారం, ట్రంప్ సంతకం కోసం ఎదురుచూపులు, అమెరికాతో ఒప్పందం ధృవీకరించిన ఇరాన్, అంతకుముందు బందర్ అబ్బాస్ విరుచుకుపడిన అమెరికా. మనం ఈనాడులో ప్రధానంగా ఇవన్నీ చూసాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా హైబ్రిడ్ మహానాడు సూపర్ హిట్ అంటూ ప్రధానంగా వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తిదాయకం అంటూ ప్రధాని అన్నది కూడా ప్రధానంగా వేశారు. జగన్ అధికారం అండతో పిఏ దోపిడీల పర్వం అంటూ తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, మహానాడు వేదికగా తీర్మానం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే జీవించారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లను పార్టీకి శాశ్వత నిరందంగా మార్చారని చంద్రబాబు అన్నారు. హైబ్రిడ్ మహానాడు సూపర్ హిట్, 24.5 లక్షల మంది హాజరుతో రికార్డు, మహిళా రిజర్వేషన్ సహా 21 తీర్మానాలు అయితే చేయడం జరిగింది. గొడ్డల పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్, ఇదేమని నినాదం బాబు అంటున్నారు. రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు అని ఇదొక ప్రధాన వార్త. సంస్కరణల మేమే టాప్, 33% మహిళా రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం, ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తాం, జెన్జీ ఆశయాలకు తగ్గట్టు మారాలి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. జగన్ల ఏకగ్రీవాలు చేసుకోం, డిఎస్సీలో అక్రమాలను జగన్ నిరూపించగలరు, ఆయనతో చర్చకు నేను రెడీ అంటూ లోకేష్ అన్నది కూడా ప్రధాన వార్తగా ఉంది. ఇంకా జగన్ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం, 10,000 జీతం నుంచి కేఎన్ఆర్ 100 కోట్లకు చేరారు, కబ్జాలు వసూలు సెటిల్మెంట్లు జోరు, ఇంకా అందరినీ బెదిరించి కృష్ణా 40 ఎకరాల స్వాహా, తిరుపతిలో హాతిరాంజీ మఠం కబ్జా, బిజువాడలో కార్ల షోరూం వాటా సెటిల్మెంట్, కేఎన్ఆర్ ఇల్లు కార్ల షోరూంలో పోలీసుల తనిఖీ, వైసీపీ అధికార ప్రతినిధి శివశంకరరెడ్డికి నోటీసులు, ఇంకా ఎన్టీఆర్కు జాతిరత్నం, అంబేద్కర్ ఇంద్రాల తర్వాత ఆయనే స్ఫూర్తి, మా ప్రభుత్వ పథకాలకు ఆ ముగ్గురే ఆదర్శం అంటూ మనకు టీసీఎం రేవంత్ రెడ్డి తెలియజేసింది కూడా మనకి ఇక్కడ వేయడం జరిగింది. కర్ణాటక గద్దెపై డీకే, ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. అయితే సిద్ధరామయ్య కాళ్ల మొక్కి ఆశీస్సులు తీసుకుంటున్న డీకే శివకుమార్ ఫోటోను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించడం అయితే జరిగింది. మళ్ళీ భగ్గుమన పశ్చిమాసియా, పరస్పర సహకారంతో జల వివాదాల పరిష్కారం అంటూ ప్రధానంగా వార్తలు వేశారు. ఇంకా మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షి విషయానికి వస్తే హామీలు మర్చి మహానాటకం, సూపర్ 6లు 7లపై చర్చించకుండానే మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా, 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలపై కనీస చర్చ లేకుండానే అంతా బాబు భజన, తాము కొత్తవి ఇవ్వకపోగా జగన్ ఇచ్చిన పథకాలను ఎందుకు రద్దు చేశారో చెప్పకుండా వంచన, విద్యా వైద్యం వ్యవసాయ రంగాల నిర్వీర్యంపై చర్చించకుండానే దాటవేత, 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయి, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది, మెగా డిఎస్ఎల్ అర్హులకు తీవ్ర అన్యాయంపై మాట మాత్రమే చర్చించరా, ఇప్పుడు బాబు కేబినెట్లో రాజ్యసభలో మహిళలకు అవకాశం కల్పించకుండా ఎప్పుడో జరిగే ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామంటూ మరో వంచన, మొత్తంగా బోరు కొట్టే ప్రసంగాలు అంటూ మనకు సాక్షి వేయడం అయితే జరిగింది. టూరిస్ట్ బస్సు బోల్తా, ఏలూరు జిల్లా నుంచి వేలంగనిమ దర్శనం కోసం తమిళనాడులో నాగపట్నం వెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైలింగ్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. నాకేమైనా జరిగితే ఎమ్మెల్యే దగ్గుబాటి కారణం అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని స్థానిక టీడీపీ సీనియర్ నేత సైఫుద్దీన్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకేం జరిగినా అతనే కారణం అంటూ ఎస్పీకి విన్నవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా సిద్ధరామయ్య రాజీనామా అంటూ ఈ వార్తను కూడా ప్రధానంగా వేశారు. కర్ణాటక సీఎం పదవి నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కు అవకాశం. వెరైటీ సిండికేట్ ఓఎన్జీసీ కాటు 338 కోట్ల
వెరైటీస్ టెండర్లో మాయాజాలం. వెరైటీస్ పౌడర్ కోసం టెండర్లు పిలిచిన ఓఎన్జీసీ సిండికేట్గా మరీ టెండర్ దక్కించుకున్న 7 పల్వరైజింగ్ కంపెనీలు. టన్నుకు 8,500 అదనపు లాభంతో దోపిడీకి స్కెచ్ అంటూ ఇదొక ప్రధాన వార్తగా చూడొచ్చు. మళ్ళీ రాయదుర్గంలో ఎకరా 237 కోట్లు, ఇది కూడా వార్తగా వేశారు. మరో డైవర్షన్. హైడ్రామా 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయని స్థితిలో ప్రభుత్వం ఉంది. నాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తూ మరోసారి మద్యం అక్రమ కేసుకు పదును. అందుకు ఎల్లో మీడియా మొత్తంగా వాయిదా సహకారం అందిస్తోంది. ఈ కేసులో ఏవంతో సహా అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు అంటూ ఇది కూడా ప్రధానంగా వేయడం అయితే జరిగింది. న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం. ఏపీ ఎలక్ట్రానిక్ ప్రక్రియ నిబంధన తీసుకొచ్చిన హైకోర్టు. వాట్సాప్ ద్వారా సమన్లు వారెంట్లు. అయితే డీమెరిట్ డిఎస్సి తప్పులు తడగ్గా పోస్టుల భర్తీ ఉంది. డిఎస్సి భద్రతకు మొండి చేయి అంటున్నారు. బాబాబు కోతలు కాదు అంతరాయాలు ఆపండి అంటూ మొత్తంగా ప్రధానంగా మనం ఇప్పటివరకు చూసుకుంటే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రధానంగా ఉన్న వార్తా విశేషాలు ఇవి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం న్యూస్ అనాలిసిస్లో. తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం.